ఇది పెద్ద విషయమే ఉందిలే, పెద్ద పెద్దయే నేను పక్కన పెట్టేశాను, ఇది పెద్ద లెక్క ఏంటి, తీసి పక్కన పెట్టేయచ్చులే అని అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నా, నీ వల్ల కాదు. లోపలికి వెళ్ళావా, నీ వల్ల కాదు, బయటికి రాలేవు. నీ జీవితం నీ చేతుల్లో ఉండగానే చెయ్యి వెనక తీసేయి. ఆ చెయ్యి గనక పాపము చేతుల్లోనికి వెళ్ళిందా, ఇక నీ వల్ల కాదు నువ్వు విడిపించబడటం. ఒక స్టోరీ చెప్తా కదా, అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ నదిలో పెద్ద పెద్ద దొంగలు మానులు కొట్టుకొస్తూ ఉంటాయంట. ఇక ఆ నది పక్కన జీవించేటటువంటి వారు ఆ మానులను తెచ్చుకుని ఆహారం అది సిద్ధపరచుకోవడానికి వాటిని పొలాలుగా ఉపయోగించుకుంటారు. ఒక ఆయన బొడ్డోడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని, వాళ్ళ నాన్న తండ్రి కొడుకులు బయలుదేరారు దొంగలు తెచ్చుకుందామని చెప్పి. ఆ నదిలో వస్తూ ఉన్నాయి, కొన్ని వీటిని చేర్చారు. ఇంకా పెద్ద దొంగ వస్తుంది, కొంచెం వాళ్ళంత దూరాన వస్తూ ఉంది. ఈ బొడ్డోడు అన్నయ్య అన్నాడు, ఏమనంటే, నాన్న ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా అది కొంచెం లోతుగా ఉన్నట్టుంది, ఎందుకు వెళ్ళిపోదాము అని. కానీ ఈ డాడీ ఏం చేశాడు, కాదురా నాన్న, అది పెద్దది, దాన్ని తెచ్చుకున్నామంటే 4 రోజులకు వస్తుంది మనకి, కాబట్టి దాన్ని తెచ్చుకుందాం, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తా కదా అని చెప్పి దిగెళ్ళి దాన్ని అలా పట్టుకున్నాడు. మొత్తానికి పట్టుకుని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు కాస్త పావు గంట అయింది, పావు గంట కాస్త అరగంట అయింది. నాన్న మాత్రం రాట్లా. ఈ చిన్నోడికి అర్థం కావట్లా. బయట నుంచి అరుస్తున్నాడు, డాడీ అది పోనీ నువ్వు తేలేకపోతే దాన్ని వదిలేసి నువ్వు వచ్చేయి. ఒక కేక పెడుతున్నాడు, ఏమనో తెలుసా, నానా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోమంటావేంటి డాడీ, చీకట్లో ఇద్దరం కలిసి కదా వచ్చింది, ఇక్కడ ఇంకా పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా, నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంటావేంటి, ఇద్దరం కలిసి వెళ్దాం రా అని చెప్పి బాబు పిలుస్తూ ఉంటే నాన్న అంటాడు, నానా నేను గంట క్రితమే వచ్చేద్దాం అనుకున్నాను రా, కానీ నువ్వు నేను అనుకున్నట్లు ఇది దొంగ కాదు, ఇది ఒక ముసలి, నేను దాన్ని పట్టుకుంటూ ఏంటరా, నేను వదిలేసాను నాన్న, కానీ అది నన్ను వదల్లా, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో, అమ్మ మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో. ఎలా ఉంటుంది కొడుకు హృదయం, ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నావు డాడీ, నువ్వు లేకుండా అసలు ఎలా బ్రతకాలి నేను, వద్దు డాడీ నువ్వు ఆ మాట చెప్పొద్దు, నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళలేను డాడీ, నువ్వు లేకుండా నేను ఏం చేయాలి, నాకు ఈ బ్రతికెందుకు డాడీ, నువ్వు రా డాడీ. అలాగే కన్న కొడుకు చూస్తూ ఉండగా బయటికి రాలేనంత దూరం లోపలికి ఈడ్చుకుపోయింది ఆ ముసలి. నాకు ఈ జీవితంలో నాన్న లేని లోటు ఎవరు తెరుస్తారో తెలుసా, పాపం అనేది కూడా సరిగ్గా ఇలాంటిదే, దాని అంతం మరణం.